కువైట్ లో వర్షం పడితే మన ఇండియాలో లాగా కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది ఈ వర్షం అనేది. కువైట్ లో వర్షం పడడం అంటే వర్షపు నీళ్లు ఒకటే కాదు, ఆ వర్షంతో పాటు మట్టి, దుమ్ము, ఇసుక ఇవన్నీ కూడా వాటితో పాటు ఒకటేసారి అయితే వచ్చాయి. ఎందుకంటే కువైట్ లో ఇల్లుల కంటే ఎక్కువ ప్లేస్ ఎడారే ఉంటది. ఆ ఎడారిలో గాలులు లేసినప్పుడు ఆ డస్ట్ అనేది ఆకాశంలో ఎప్పుడు ఉంటది. వర్షం మొదలైనప్పుడు ఆ ఆకాశంలో ఉండే మట్టి మొత్తం కూడా వర్షంలో నుంచి కలిపి ఆ కార్ల మీద అయితే మట్టిలాగా అయితే కురుస్తాది. వర్షం పడక ముందు క్లీన్ గా ఉండే కార్లు కూడా వర్షం పడిన తర్వాత మొత్తం మట్టి కలర్ లో అయితే మారిపోతాయి. కువైట్ లో ఈ వర్షం వచ్చిందంటే చాలు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందులుగా అనిపించాది. ఎందుకంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళు బండ్లు గడలేక ఇబ్బంది పడిపోతారు. ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు మాత్రం వర్షం తగ్గిన తర్వాత అసలు పని మొదలవుతాది. ఒకటిన్నా రెండున్నా ఎన్ని కార్లు ఉన్నా గానీ ఆ కార్లకు పట్టిన మట్టి మొత్తం అయితే కడగాల్సి వస్తుంది. మన ఇండియాలో వర్షం వచ్చిందంటే ఉదయాన్నే లేచి కాఫీ టీ తాగి గొడుగేసుకొని వంకలో నీళ్లు వచ్చినాయా, డ్యామ్ ఫుల్ అయిందా, చెరువు నిండిందా, కట్ట దిగిపోయిందా అని చెప్పి అయితే గొడుగేసుకొని మొత్తం తిరిగి వచ్చాము. కువైట్ లో అలా తిరగడం అనేది ఏమి ఉండదు. వర్షం వచ్చిందంటే కాలు కడగడానికి రెడీగా అయితే ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. చూస్తూనే ఉండండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.